ఆయన పత్రికలుగా కనిపిస్తారు. ఆయన పత్రికలుగా ఈ లోకంలో జీవిస్తారు. అట్టి గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. మన కుటుంబాల్లో ఇవ్వబోతూ ఉన్నాడు. నమ్మి దేవుని స్తుతిద్దాము. నమ్మి దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాము, పొందుకుందాము. అనేక మందిని ప్రోత్సహించే వారంగా, మాదిరికరంగా ఉండే వారంగా మనము ముందుకు వెళదాము. పరిస్థితులు మనల్ని ఎంకరేజ్ చేయకపోవచ్చు, కానీ నీ దేవుడు, మన దేవుడు మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. ఈ రోజు సంవత్సరాలు గడిచిపోతున్నాయి ప్రభువా, దినములు దొర్లిపోతూ ఉన్నాయి, కానీ ఎక్కడ వేసిన గొంగళ అక్కడ ఉన్నట్లుగా ఉంది. నా హృదయం వేదంతో ఉంది, నా హృదయం భారంతో ఉంది, దుఃఖంతో ఉందని అనుకుంటున్నావేమో. ఈ రోజు ఏం చేస్తానని చెప్పాడో అది చేయటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఆ రాతి గుండెలను తీసివేసి మాంసపు గుండెను ఉంచి ఏక మనసును కలుగు చేసి నూతన ఆత్మను పుట్టిస్తానని వాగ్దానం చేశాడు. ఈ ఒక్క మాటలో చెప్పినటువంటి ఆ వాగ్దానంలో ఎన్నో ఉన్నాయి. ఏ విధంగా తీసుకొస్తాడో మనకు తెలియదు, ఏ విధంగా దున్నుతాడో